అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. బాగున్నారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుడు మనకిచ్చిన ఈ ఉచితమైన కృపను బట్టి ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాం. రండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. 94వ కీర్తన 19వ చరణం చదువుతున్నాను, వినండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నేటి సమాజంలో ఎన్నో విచారాలు, ఎంతగానో ఈ విచారాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆలోచనల్లో, తలంపుల్లో ఎంతోమంది మదన పడుతూ ఉన్నారు. ఎన్నటికి పరిశుద్ధతే మందిరానికి అనుకూలమైతే మందిరాల్లో కూడా ఈ ఘోష వినబడుతూనే ఉంది. పాపపు సంఖ్యలు తెంపబడట్లేదు. పాపానికి పెద్దపీట వేశారు ప్రజలు. కనుకే ఈరోజు విచారానికి కారణం పాపములే, చెడుతనములే, దోషములే. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది పశుప్రాయులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. స్వార్థముతోనూ స్వలాభాపేక్షతోనూ మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. నేటి సమాజాన్ని ఒకసారి చూసినప్పుడు మనకేమర్థమవుతుంది? ఎటు పోతున్నాడో అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. చేయాలి కాబట్టి, ఉండాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి అన్న పరిస్థితుల్లో మానవుని ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. మానవుని ఆలోచనలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. అది సంపూర్ణమైంది కాదని, అది సమమైంది, క్షేమమైంది కాదని ఎరుగక మానవుడు ఎంతగానో పాడైపోతున్నట్లు మనకు అర్థం కావట్లేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిపరుడైన మానవుణ్ణి భక్తిహీనుడు ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో, కఠోరమైన మాటలు మాట్లాడుచు ఎంత బాధ పెడుతున్నాడో, ఎంత నలగొట్టుతున్నాడో. అయితే న్యాయము తీర్చి దేవుడున్నాడు. గర్విష్ఠులకు ప్రతిఫలం ఇస్తాడు. ఏదో ఒక దినముంది భక్తిహీనులకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. శీఘ్రముగా పరిశుద్ధుల మీదకి, దేవుని ప్రజల మీదకి, భక్తిపరుల మీదకి ఎవరైతే లేస్తారో వారికి దేవుడు బుద్ధి చెప్పే రోజు ఒక దినముంది. చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? చూడకుండా ఉన్నాడా? ఎవరైతే భయంకరంగా చెడు ఆలోచనలు కలిగి మీ మీదికి వస్తున్నారో, ఏదో చేద్దామని చెప్పి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. 94వ కీర్తన 13వ చరణం చదువుతున్నాను, వినండి. భక్తిహీనుల గుంట త్రవబడ వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. నీతిమంతుల కష్టదినం పోగొట్టి దేవుడు ఎంత ఉన్నతమైన వాడు, ప్రేమైన వారులారా. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్యమును విడుచువాడు కాడు, విడనాడువాడు కాడు. కనుక దేవుని ప్రజలారా, దేవుని కొరకు రోషంగా బ్రతుకుతూ ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కఠోరమైన మాటలైనా, అలా మీ మీదకి వస్తూ ఉన్న నిందలు, అవమానాలు, ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా శత్రువు ఎన్ని ఆలోచనలు చేసినా, ఒకటి నిజం, నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నది. కాబట్టి నరుల ఆలోచనలు వ్యర్థమైనవే. ముఖ్యంగా నీతిమంతుల మీద వారు చేస్తున్న ఆలోచనలు అవి వ్యర్థమైనవే కదా. కనుక ఒకవేళ దేవుడు సహాయం చేయకపోతే, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను.
నా కాలు జారున నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుస్తున్నది. నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని గొప్ప ఆదరణ మన ప్రాణానికి నెమ్మది. అవును, కష్టాల్లో ఎన్నో విచారాలు. ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి ఇలా జరిగిపోయింది, ఏంటి అని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇలాంటి ఆలోచనలు, విచారాలు లేకుండా ఉండవు. ప్రతిదినము కూడా ఏదో ఒక విచారణ మన జీవితాన్ని కలిచివేస్తూ ఉంటుంది. ఏదో ఒక సమస్య. ఈరోజు సమస్య లేదనకూడదు. ఏదో ఒక ఇబ్బంది. ఈరోజు కూడా నీకు ఎన్నో ఇబ్బందుల్లో ఈ వాక్యం వింటున్నావేమో. యెహోవా కార్యములు ఎంతో దొడ్డవి, ఆయన ఆలోచనలు అతి భీకరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. ఏమి ఇబ్బంది లేదు. దేవుని కార్యములు ఎంతో దొడ్డవి నా ప్రియ చెల్లి, తమ్ముడు. నీ జీవితంలో ఆయన తన కార్యమును చేయగలవాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగజేస్తాడు. మధ్యాహ్నమందు పాడుచే రోగమైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను భయపడుకుందువు. ఈ భూమి మీద దేవుడు తన ప్రజలను ఆదరించేవాడిగా కనబడుతున్నాడు. వారికి నెమ్మదిచ్చేవాడిగా కనబడుతున్నాడు. నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, దేవుడు నిన్ను తన గొప్ప ఆదరణ చేత నీకు నెమ్మది కలుగజేస్తాడు. దేవుని గొప్ప ఆదరణ ఎలా ఉంటుందంటే, బైబిల్లో ఎంతోమంది వ్యాధిగ్రస్తులు, వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎవరు వారిని ఆదరించలేదు. రండి, బైబిల్లో లూకాసు వార్తలో నేను ఒక మాట చదువుతాను. దేవుని గొప్ప ఆదరణ, దేవుని గొప్ప ఆదరణ మనకు నెమ్మదినిస్తుంది అన్న విషయం. నోవాహు కాలంలో, నోవాహు అంటే నెమ్మది. ప్రజలు పాడైపోయి, చెడిపోయి, పతనమైన పరిస్థితుల్లో దేవుడు వారికి నోవాహు ద్వారా నెమ్మదినిచ్చాడు. నోవాహు ద్వారా వచ్చిన నెమ్మది అద్భుతమైనది అయితే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వస్తున్న నెమ్మది ఇంకెంత ఉన్నతమైందంటారు. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10. లోకం ఇలానే ఉంది. దుష్టుడు నీతిమంతుని ఎప్పుడు ఇబ్బంది పెడదామని ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ నా ప్రియ స్నేహితులారా, 28వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకునిరి, అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఆ సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గర పోయి నూనె, ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకులవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఎంత గొప్ప ఆదరణ అంటారు ఇది. చాలామంది పక్కెళ్ళిపోతుంటారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, తెలియక తప్పిదాలు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు మనకు పక్కగా పోతారు. సమరయుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. దొంగల చేతులు చిక్కి కొరప్రాణముతో కొట్టబడి దిక్కుదేశ లేకుండా పడిపోయిన వాడిని ఎంత బాగా ఆదరిస్తున్నాడు ఈయన. తమ్ముడు, చెల్లి, ఎంత చక్కగా తన వాహనం మీద ఎక్కించుకుంటున్నాడే, నూనెతో తన గాయాలు కట్టాడే, పూటకొలవానింటికి తీర్చాడే. ఎంత ఖర్చైనా పర్లేదండి, నేను చూసుకుంటాను, ఇతనికి కావలసినన్ని పెట్టండి అని చెప్తున్నాడంటే ఎంత జాలి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇచ్చే ఆదరణ ఎంత ఉన్నతమైందో, ఎంత గొప్పదో. ఆ ఆదరణ చూడండి. ఇక్కడ పడి ఉన్న వానికి దొంగలు కొరప్రాణంతో విడిచి వెళ్ళిపోయారు. బాగా కొట్టారు, బాగా గాయాలు చేశారు. దేవుడు గాయాలు కట్టేవాడు. నా జీవితంలో ఏ విషయాలు చేస్తే కొట్టబడుతున్నామో, ఏ విషయాలు నిన్ను కింద పడేసాయో, అంటే పాపం అనే కోపంలో కావచ్చు, సమస్యల్లో కావచ్చు, అయితే దేవుడు ఉన్నాడు. ఆయన తన గొప్ప ఆదరణతో నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. తన కృపను నీ మీద చూపుతాడు. కనుక ఆ యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిన వ్యక్తిని ఆదరించింది సమరయుడే. మరి మనం చేసే పొరపాట్లను బట్టి, తప్పిదాలను బట్టి
ఎన్నోసార్లు దేవుని గొప్ప ఆదరణ పొందలేక నష్టపోయిన ఆ, పరిస్థితులు, సందర్భాలు లేవంటే ఉన్నాయి. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్దాం. ప్రభువే మనకు ఆదరణ. ఈ భూమి మీద అందరూ పక్కగా వెళ్ళేవారే కానీ దగ్గరకు వచ్చి ఆదరించేవారు తక్కువ మంది, అరుదు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ప్రభు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నీలో ఉన్న ప్రతి విచారాన్ని దేవుడు తొలగిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు ఎంతో వందనాలు. నీ గొప్ప ఆదరణ అక్కడ ఉన్న భక్తునికి నెమ్మదిని కలుగజేస్తూ వచ్చింది. మా జీవితాల్లో కూడా మా కష్టాలు పోగొట్టి మాకు నెమ్మదినిచ్చే దేవుడు ప్రభు. ఈ భూమి మీద ఎన్నో కష్టాలు, బలాత్కారుల చేత, భక్తిహీనుల చేత ఎన్నో నష్టాలు, ఎన్నో కఠినమైనటువంటి మాటలు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. మీరు కనికరించండి, కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులందరినీ కూడా మీ కృపలో, దయలో కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. నీ గొప్ప ఆదరణతో మమ్మల్ని నింపుతురావలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన దేవా, కృపగల తండ్రి, అద్భుతములు చేయవాడ మీకు స్తోత్రాలు. ఎంతమంది ఆదరణ లేక ఉన్నారో, నెమ్మది లేక హృదయంలో విచారంతో కృంగిపోయి ఉన్నారో వారిని తిరిగి లేపమని ప్రార్థన చేస్తూ నీ దయను, కృపను కోరుతూ ప్రార్థన అవసరతలు కోరిన వారందరినీ దీవించమని మీ దాసురాలు మేరీ సంధ్య గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, పిల్లల్ని బట్టి నీ కొందనాలు దీవించండి. ఇంకా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ కూడా మీరు కనికరించి నీ కృపలో రాక్ చర్చి నుంచి బిడ్డలు సంతానం కొరకు కోరుకున్నారు, వారిని కూడా దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ బిడ్డలందరి కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ అందరిని కూడా తగిన క్షేమంతో నింపుతురమ్మని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.